ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇప్పుడే చెప్పినారు ఈడ మనం మొత్తం అంటే ఇది 33/11 kV సబ్ స్టేషన్ దగ్గర 3 కోట్ల అంటే 2,90,00,000 పెట్టి సబ్ స్టేషన్ చేయడం జరుగుతుంది. అతి త్వరగా ఈ పనులు కూడా పూర్తి అయ్యే విధంగా చూడాలని చెప్పి ఆఫీషియల్స్ ని కూడా కోరుకుంటున్నాను అండి. కొంచెము అన్ని ప్రాపర్గా అయ్యేటట్టు చూడండి. ఇది అయినాక ఈ సబ్ స్టేషన్ అయినాక మొత్తము 4 ఊర్లకి దీని ద్వారా లాభం ఉంటుంది. అంటే లో వోల్టేజ్ సమస్య కానీ కరెంటు సమస్యలు కానీ లేకుండా పోతాయి. జగన్నాథపల్లి, పానిస్ తండ, దుబ్బ తండ, టేకుల తండ ఈ 4కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతుంది. అట్లనే ఇది మాట్లాడినప్పుడు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే మొత్తం రాష్ట్రం మొత్తంలో ఒక 14 ఊర్లకే ఒకటి వచ్చింది ప్రాజెక్టు తీసుకునేది. ఏంటంటే రాష్ట్రంలోనే 14 ఊర్లు, మన పాలకుర్తి నియోజకవర్గంలో 14 కాదు, రాష్ట్రంలోనే 14. అందులో మన రాయపర్తిది ఒకటి అని సెలెక్ట్ చేయడం నిజంగా అదృష్టం అని అనుకోవాలి. అందులో మన ఊరు లేదు కానీ మన రాయపడుతుంది, మన రాయపడితే కదా. ప్రతి ఇంటి పైన కూడా అంటే సోలార్ రూఫ్ టాప్, ప్రతి ఇంటి పైన కూడా సోలార్ది పెడతారు. మొత్తం రాష్ట్రంలో 14 అయితే అందులో మన రాయపర్తిది ఒకటి. దాని ద్వారా కిష్టాపురం, పోతిరెడ్డిపల్లి, వాంగుడో తండా ఈ 3 ఊర్లలో కూడా ప్రతి ఇంటి పైన కూడా సోలార్ది పెడతారు. ఇంకా ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. మళ్ళీ తర్వాత అట్లాంటి మన రాయపడితే అంతా చేస్తే బాగుంటుంది. రాయపడితే కాదు 6 మండలాలలో చేయాలి. అది అట్లా ఒక్కొక్క చోట తీసుకొని చేద్దాం. మళ్ళా రాయపర్తికి కూడా 14 కోట్లు పెట్టి గోడౌన్ శాంక్షన్ చేసిన, టెండర్ కూడా అయింది. పనులు తొందరలో ప్రారంభం అవుతాయి. అట్లనే మన రాయపర్తి డెవలప్మెంట్ అయినా, జగన్నాథపల్లిలో ఉన్న సమస్యలైనా ఏమైనా కానీ అన్నీ కూడా తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి ప్రాధాన్యత ప్రకారంగా